ఈ గ్యాలరీలో ఉన్న వాళ్ళు కూర్చోండి అన్న. ఈ గ్యాలరీలో చివరి నిలబడాలి, కూర్చోవాలి ప్లీజ్. యోగలం రథసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి అభిమాన నాయకులు, నవతరానికి యువతరానికి భావి తరాలకు ఆదర్శంగా నిలిచే 266 రోజులు 97 నియోజకవర్గాలు 3130 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి నేడు లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ 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 గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా జాతీయ ప్రధాన కార్యదర్శి మన యువనేత లోకేష్ బాబు గారికి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్టీఆర్ పెద్దగా ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై శంఖారావాన్ని పూరించడానికి విచ్చేసినటువంటి లోకేష్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మిగిలిన కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. పడి లేచిన కెరటం ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉప్పెనలా విజృంభిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తున్నటువంటి మన యువ నాయకుడు, యువ శక్తికి ప్రతినిధి, యువ గళానికి గళాన్ని అందించినటువంటి నాయకుడు, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో దశ దిశ నిర్దేశం చేసేటటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఏకైక నిజాయితీపరుడైనటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా తరపున, ఆమదాల వలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున, ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికం తరపున మీకు ఇదే మా సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఆ మధ్యలో నిల్చున్నారబ్బా, కొద్ది కూర్చుంటే వెనకున్న వాళ్ళందరికీ అనిపిస్తుంది. దయచేసి ఆ మధ్యలో ఉండేవాళ్ళు వెనక్కి వెళ్ళాలి. మరి ఈనాడు సమర శంఖారావం పూరించడానికి ఎవరిపైన పూరిస్తున్నాం? ఒక అరాచకవాది, ఒక అవినీతిపరుడు, ఒక దుర్మార్గుడు ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దిగమింగి 16 నెలలు జైలుకెళ్లి చెప్పకూడు తినొచ్చి ఈరోజు మనం ఒక్క ఛాన్స్ అని ఆనాడంటే మోసపోయారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఒక దుర్మార్గుడు ఒక్క ఛాన్స్ అంటే ఇక్కడున్న డమా బుస్సులోడు ఆఖరి ఛాన్స్ అన్నాడు. అవునా? అవునా కదా? నిజమేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఛాన్స్ అన్నవాడికి అయిపోయింది, ఆఖరి ఛాన్స్ అన్నవాడికి కూడా కాలం అయిపోయింది. ఈ ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికం విజ్ఞులు, తెలివైన వారు. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే ఈ నియోజకవర్గానికి గత 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ నియోజకవర్గం ఇచ్చేటటువంటి తీర్పులకి ఎంతో విశిష్టత ఉన్నటువంటి నియోజకవర్గం ఈ ఆమదాల వలస నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు అనేక కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి అండదండలతో 2014, 2019 సంవత్సరంలో ఇదే ఆమదాల వలస నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో ఒక ఎమ్మెల్యే చెయ్యలేని పనుల్ని 5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి అండదండలతోనే ఇది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని, ఎన్నో గ్రామాలకి రోడ్డు లేని గ్రామాలకి రోడ్డేస్తే ఇంకా అరాకొరా రోడ్డు ఉన్నటువంటి 100 జనాభా దాటిన గ్రామాలకు కూడా రోడ్లు వేయాలని ఆనాడు లోకేష్ బాబు గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో 34 గ్రామాలకి 46 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎప్పటికీ కూడా వాటిని పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు, అవినీతి పరుడు, చేతకాని దద్దమ్మ ఎవరైనా ఉన్నారనంటే ఈ రోజు మన ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఈ డమాబుస్సుల సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు ఈ ఆమదాల వలస మున్సిపాలిటీలో నేను ఎమ్మెల్యే కాకముందు తాగడానికి కూడా మంచినీళ్లు లేవు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఈ మున్సిపాలిటీలో 23 వార్డులుంటే 6 వార్డుల్లోనే 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అండదండలతో నాకు ఇచ్చినటువంటి అవకాశంతో ఇదే మున్సిపాలిటీలో 22 వార్డులకి నీళ్లిచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మున్సిపాలిటీలో ఇంటింటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలని, పంచదార నీళ్లు తాగేదానికి అందించాలని ఆనాడు నేను 65 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఈ రోజు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థుడు ఈ డమాబుస్సుల సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఆనాడు ఈ ఆమదాల వలసలో ఈ పట్టణంలో పేదవాళ్ళకి ఇల్లు ఉండాలని టిట్కో ఆధ్వర్యంలో 512 ఇళ్లు నిర్మిస్తే ఇంకా 430 ఇళ్లని టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశలో ప్రభుత్వం మారితే ఆనాడు ఈ అధికారంలోకి వచ్చినటువంటి డమాబుచ్చుల సీతారాం ఒక్క ఇల్లు ఒక్క పేదవాడికి ఇచ్చావా? ఈ ఆమదాల వలస పట్టణంలో ఎవరికైనా ఒక్క ఇల్లు ఇచ్చారా? ఆనాడు బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటి పథకంలో ఈ మున్సిపాలిటీలో 3250 ఇల్లు మంజూరు చేస్తే 2700 మంది ఇల్లు నిర్మిస్తే ప్రతి ఇంటికి 3.5 లక్షల రూపాయలు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఈ మున్సిపాలిటీలో ఏ ఒక్క పేదవాడికైనా ఒక్క ఇల్లు, ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇచ్చారా? ఇచ్చారా? ఇది యదార్థం. ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న నాగావళి నది నుంచి, ఎక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నాగావళి, వంశధార నదుల నీటిని అందించాలని 276 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే
ఈ చేతకాని దద్దమ్మ అవినీతి ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ చేతకానటువంటి ఈ శాసనసభ్యుడు వాటిని రద్దు చేసి ఈ రోజు కమిషన్ల కోసం ఇంటింటికి పైప్ లైన్ అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నాను, పైపులేస్తే నీళ్ళొస్తాయా? గొట్టాలేస్తే నీళ్ళొస్తాయా? ఈ రోజు ఇదే వేదిక ద్వారా రేపు మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రేపు అధికారంలోకి రాబోతున్నాం. రేపు మా నియోజకవర్గానికి ప్రతి ఇంటికి నాగావళి వంశధార నదీ జలాలని తాగేదానికి పూర్తి చేసేటటువంటి మొట్టమొదటి నా ప్రాధాన్యత కార్యక్రమం త్రాగునీరు అందించడం. దానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాకు అండదండలు అందించాలని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. ఈ రోజు ఎక్కడెక్కడ చూసినా దౌర్జన్యం. పాపం ఈ ఆమదాల వలసలో వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు ఎక్కువ, వైశ్య కమ్యూనిటీ ఎక్కువ. తమ్మినేని సీతారాంది ఒక మచ్చు, ఒక దౌర్జన్యం, ఒక మచ్చుకొక్కటి చెప్తా ఉన్నాను. భోగ ఆంజనేయులు గారు మీ అందరికీ తెలుసు, 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఇదే తమ్మినేని సీతారాంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్టీ రామారావు గారు ఇచ్చినప్పుడు ఈ ఆమదావలస పట్టణానికి వచ్చి ఉండాలంటే ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వకపోతే అటువంటి భోగ ఆంజనేయులనే ఒక వైశ్య వ్యాపారి, కళింగ వైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి ఎంతో ధైర్యంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమతో ఆయన ఇంటిని ఇస్తే ఈ రోజు వాళ్ళ కుటుంబం, ఆయన చనిపోయాక ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయని ఈ రోజు బలవంతంగా అదే భోగాంజనేయులు గారి ఇంటిని 10 కోట్లు విలువ చేసే ఇంటిని ఈ రోజు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే అన్నం పెట్టిన చెయ్యని పాము కాటేసేటటువంటి వ్యక్తి ఏ పార్టీలో అయితే ప్రస్థానం ప్రారంభించాడో, ఏ పార్టీ అయితే ఈ తమ్మినేని సీతారాం ఈ గడ్డం పెట్టుకొని ఇలా ఉంటాడని ఈ ప్రధానికానికి పరిచయం చేసిందో ఆ పార్టీకే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ప్రతిదీ పర్చేజ్, అన్ని అమ్మకం, అంగన్వాడీల అమ్మకం, ఆఖరికి అలానే అంగన్వాడీ ఆయాల అమ్మకం, అవుట్ సోర్సింగ్ పోస్టుల అమ్మకం, షిఫ్ట్ ఆపరేటర్ల అమ్మకం, ఆఖరికి వాళ్ళు నియమించుకున్నటువంటి వాలంటీర్ల పోస్టులు కూడా అమ్ముకున్నటువంటి మహా అవినీతి పరుడు ఈ డమాబుస్సుల సీతారాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మీ అందరికీ ఒక్కటి అడుగుతా ఉన్నాను. నేను 2014-19లో 5 సంవత్సరాల పాటు నా కుటుంబాన్ని కూడా దూరం పెట్టి, నా ప్రజలే కుటుంబం, నా కార్యకర్తలే కుటుంబం, నా నాయకులే కుటుంబం, నేను వారికి ఎల్లవేళలా అండదండలుగా ఉండాలని ఆ దిశలో రాత్రి పగలు కష్టపడి 50 సంవత్సరాల్లో చెయ్యలేని పనుల్ని 5 సంవత్సరాల్లో చేసి నిరూపిస్తే ఒక్క ఛాన్స్ అని ఒక దుర్మార్గుణ్ణి, ఆఖరి ఛాన్స్ అని ఒక అవినీతి పరుణ్ణి అందరం ఎక్కిచ్చారే. దాని ఫలితం, నేను నిజాయితీగా పనిచేసిన ఫలితం, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ డమాబుసులోడు కలిపి మొట్టమొదటి కేసు ఒక నా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద పెట్టిన మొట్టమొదటి కేసు ఎవరిపైన అంటే కోన రవికుమార్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే నీతిగా ఉన్నందుకు నేను కేసులు పెట్టించుకోవాలా? నిజాయితీగా పనిచేసినందుకు నేను కేసులు పెట్టించుకోవాలా? ఈ రోజు నాకు తెలిసి 9 కేసులున్నాయి, తెలియకుండా ఇంకొక 4 కేసులున్నాయి. ఇవన్నీ మనం ఎన్ని కేసులు కాదు, ఎన్ని జైల్లో పెట్టినా నా సిద్ధాంతం మార్చుకోను. నా తాలూకా పని చేసే విధానాన్ని, నా నిజాయితీని, నా నీతిని ఎప్పుడు కూడా విడవను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు మీరంతా ధైర్యం, నా కార్యకర్తలే నాకు ధైర్యం, నా నాయకులే నాకు ధైర్యం, నా బూత్ కమిటీ కన్వీనర్లే నాకు ధైర్యం. మీ అందరిచ్చినటువంటి అండదండలతో, ప్రోత్సాహంతో తప్పనిసరిగా రేపు ఈ ఆమదాల వలస నియోజకవర్గాన్ని భవిష్యత్తులో
అన్ని విధాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా మనం చూస్తే ఈ డమాబుచ్చులోడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆమదాల వలస నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం ఒక్క పని కాల. మన శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస కోతవేటు దూరం 10 కిలోమీటర్లు రోడ్డు కూడా వెయ్యలేని ఈ అసమర్థుడు నేను అభివృద్ధి చేశానని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మనం 96 గ్రామాల్లో త్రాగునీటి వసతి కల్పించాను. అన్ని గ్రామాలకి రోడ్డు సదుపాయం కల్పించాను. ఆ రోజు ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించాను. అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద తప్పుడు కేసులు పెట్టినా, నా వ్యాపారాల మీద నన్ను రద్దుపరిచినా, నా వ్యాపారాలని వాళ్ళు ఎన్నో కేసులు పెట్టినా, ఆఖరికి మొన్నటికి మొన్న నా పైన ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారనంటే ఈ డమాబుసులోడు నేను నీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఈ నడిబొడ్డు మీద ఈ ఆమదాల వలస నడిబొడ్డు మీద చెప్తున్నా, రేపు ఈ ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో రేపు నేను లోకేష్ బాబు గారి అండదండలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడొక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తా. ఏ పోలీసులైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అన్యాయాలు చేశారో, ఎవరి భూములైతే ఈ డమాబుసులోడు దౌర్జన్యం చేసి లాక్కున్నాడో, మీరందరూ కూడా ఆయనకి ఎవరైతే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఆయన అవినీతికి డబ్బులు చెల్లించారో, నేను రేపు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేస్తా. దానికి ప్రజలు వచ్చి మీరు ఫ్రీగా, మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ కంప్లైంట్లన్నీ మీరు ఇస్తే వాటిని విచారింపజేస్తా. చట్ట ప్రకారం చట్టం దాని పనిది చేసే విధంగా ఈ డమాబుస్సుల సీతారాముకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ నియోజకవర్గంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పాదయాత్రలో చెప్పాడు ఇక్కడున్న షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా? అడడా? లేదు. అంటే ఈరోజు ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు నేను తెరిపించమని మిమ్మల్ని నేను కోరను. ఎందుకంటే రైతుల అలవాట్లు మారాయి, రైతులు పండించే పంటలు మారాయి. ఈరోజు మాకు ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థలం 75 ఎకరాలు, దానికి నీళ్లున్నాయి, రోడ్లున్నాయి, భూమి ఉంది. మీరు ఒక పెద్ద పరిశ్రమని, ఏ పరిశ్రమనైనా తీసుకొచ్చి మా ఆమదాల వలసలో ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో మీరు ఒక పరిశ్రమను పెట్టించి మా ప్రాంత, మా నియోజకవర్గ యువతరానికి, నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని ఈ వేదిక ద్వారా నేను నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే పొందూరు మండలంలో ఆనాడు 400 ఎకరాలు ఎంఎస్ఎంబి పార్కుకి ఇచ్చాం. ఏపీఐఏసీకి ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేశాం. ఎంఎస్ఎంఈ పార్క్ అంటే చిన్న, పెద్ద, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఏపీఐసీకి ఆ భూమి ఇచ్చాం. దయచేసి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంఎస్ఎంఈ పార్కులో దానిని మంజూరు చేసి పరిశ్రమలు వచ్చే విధంగా చేయూతనందించాలని నేను మన పెద్దలు, మన యువకులు, యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే ఈ ఆమదాల వలస పొందూరు మండలం నీరెస్ట్ ట్రాఫిక్ దగ్గరగా రావాలంటే మేము చుట్టూ తిరిగి రావాలి. 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆనాడు నేను నాగావళి నది మీద ఒక బ్రిడ్జిని 68 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే ఈ చేత కానివాడు, ఈ అవినీతి పరుడు దానిని రద్దు చేయించి వేరే దగ్గరికి మార్చాడు. దయచేసి మా పొందూరు మండలం ఇక్కడికి రావాలి అంటే కేవలం 10 నిమిషాల సమయంలో మేము ఆమదాల వలసకి రావడానికి అవకాశం ఉన్నటువంటి నీరెస్ట్ వే మరలా బ్రిడ్జిని మంజూరు చేయవలసిందిగా, రేపు చర్యలు తీసుకోవాల్సిందిగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, మీ దృష్టికి రాతపూర్వకంగా ఇచ్చాను. రేపు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో
ఒకటే హామీ ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ నీతి కోసం, ఏ నిజాయితీ కోసం, ఏ రాష్ట్రం కోసం, ఏ మన కోసం ఆయన పని చేస్తున్నారో ఆయన పని చేసేదానికి నేను అంకితం అవుతానని శిరస మనస వాచ నేను అంకిత భావంతో పని చేస్తానని, నీతి నిజాయితీగా అండదండలు అందిస్తానని ఈ ప్రజానీకం సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజానీకానికి రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకి మీరు విజయాన్ని అందించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఏమయ్యా అనుకున్న వాళ్ళందరూ పట్టణం అంతా వినబడాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు